వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం పెద్ది మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి. సో మనందరికీ పెద్ది సినిమా గురించి ఎటువంటి క్రేజీ అప్డేట్స్ వస్తున్నాయి, ఇందులో క్యారెక్టర్స్ తారాగణం అంటే కీలక క్యారెక్టర్స్ చేసినటువంటి శివరాజ్ కుమార్ కానివ్వండి, లేదంటే జగపతి బాబు గారు కానివ్వండి, ఈ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ ఈ సినిమాపై ఇంకా అంచనాలను నమోదు చేసేలా ఉన్నాయి. సో మరి ఇటువంటి నేపథ్యంలోనే జూన్ 4న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా పెద్ది ప్రమోషన్స్లో అయితే చాలా బిజీగా ఉండి రామ్ చరణ్. కానీ పెద్ది సినిమా తర్వాత ఒక నెల గ్యాప్ తీసుకుని మళ్ళీ అసలు తన లైనప్ చూసుకుంటే వేరే లెవెల్ అంటున్నారు. మనందరికీ తెలిసిన విషయమే, పుష్ప సినిమాతో గ్రాండ్ డైరెక్టర్గా, వరల్డ్ వైడ్ డైరెక్టర్గా మారినటువంటి సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక మూవీ చేయనున్నారు. ఈ పెద్ది సినిమా తర్వాత ఒక నెల గ్యాప్ తీసుకుని ఆ షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి రామ్ చరణ్ కోసం సుకుమార్ గారు ఒక మంచి కథను కూడా రెడీ చేసి పెట్టారట. మరి అల్లు అర్జున్ని పుష్ప సినిమాలో ఏ విధంగా చూపించారో, మరి ఇప్పుడు ఆ రఫ్ లుక్తో, ఆ గడ్ లుక్తో రామ్ చరణ్ని ఏ విధంగా చూపిస్తారో మన అందరూ కొంచెం వేచి చూడాల్సిందే. అయితే సుకుమార్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ చేయనున్నారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన స్టోరీ విన్నారని, స్టోరీ నచ్చిందని ప్రశాంత్ నీల్కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేస్తారని చెప్తున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ దర్శకుడు అయినటువంటి సంజయ్ లీలా బన్సాలీ కూడా రామ్ చరణ్కి కథ చెప్పారని, సంజయ్ లీలా బన్సాలీ కూడా రామ్ చరణ్ ఓకే చెప్పారన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ లైనప్ వేరే లెవెల్గా ఉంది కదా అని చెప్పి అందరూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అటు పెద్ద సినిమా పైన రామ్ చరణ్ లైనప్ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.